చూశారు కదండి, మనం గత వారం శ్రీమతి రామ్దేని ధనలక్ష్మి గారు చేసిన సేవలు, ఎన్నో విషయాలు మనం వారి గురించి తెలుసుకున్నాం. ఇలాంటి సేవలు ఎందుకు చేస్తారు, ఇలా చేయడంలో కూడా చాలా సమస్యలతో కూడిన పని, జనరల్గా అందరూ చేయలేరు. వారు ఇటువంటి మానవత్వంతో నిండిన సేవలు ఎలా చేస్తున్నారో, మనం ఇంకా వారు చేసే ఈ సేవలు ఎలా చేస్తున్నారు, ఇంకా వారు చెప్పే అనేకమైన ఆసక్తికరమైన విషయాలు మనం ఈ ఎపిసోడ్లో ఈ వారం తెలుసుకుందాం. ముఖ్యంగా ఎటువంటి వారు ఇక్కడ మీ దగ్గరికి ఆకలితో వస్తారు, ఎటువంటి వారికి మీరు చేసే ఈ సేవలో భాగంగా ఈ ఆకలి బాధలు తీరుతున్నాయి. వృద్ధులు, మానసిక వికలాంగులు, ప్రయాణికులు, ఇంతమందికి ఈ చేయూత ఎలా అందించగలుగుతున్నారు? ఆ వివరాలు ఏంటో చెప్తారా? మనం చేసే నిత్యాన్న దానంలో సాయంత్రం పూట అనేది ఎందుకు మెన్షన్ చేసినాను అంటే, రైల్వే స్టేషను, బస్ స్టాపు, ఫుట్పాత్ ఏరియాలలో బెగ్గర్సు, వృద్ధులు, మానసిక స్థితి కోల్పోయిన వారు, ప్రయాణికులు, వలస కూలీలు, రోజువారీ కూలీలు పని దొరకక ఆగిపోయి వాళ్ళ ప్రాంతాలు విడిచిపెట్టి వాళ్ళకెక్కడ స్వంత గృహము గూడు అనేది ఏమి ఉండక ప్లాట్ఫామ్ మీదనే వాళ్ళు ఎండకు వానకు ఉండాల్సిన పరిస్థితి ఉన్నవాళ్ళు పొద్దంతా ఎక్కడెక్కడో తిరిగినా సరే సాయంత్రం టైంలో మాత్రము అదే ప్లేస్కి వచ్చి మనం ఇచ్చే ఆహారము, అంటే నేనే ఇస్తానా అని చెప్పడం లేదు, ఎవరిచ్చినా కూడా ఇస్తే తినడము, లేదంటే పస్తులు పడుకోవడం అనేది అక్కడ నేను 1-2 సందర్భాలు గమనించడం జరిగింది. మనం ఇచ్చే భోజనంలో వృద్ధులు, వికలాంగులు, మానసిక స్థితి కోల్పోయిన వారితో పాటుగా ప్రయాణికులు, వలస కూలీలు, రోజువారీ కూలీలు కూడా ఉంటారు. ఎందుకంటే ప్రయాణం చేసి వచ్చే వాళ్ళు ఎలాంటి కష్టస్థితిలో నుంచి వచ్చారో మనకు తెలియదు. వాళ్ళు చూస్తే బట్టలు బాగానే ఉంటాయి, వాళ్ళ వేషధారణ రూపం బాగానే ఉంటుంది, కానీ కడుపులో ఉన్న దుఃఖం కానీ వాళ్ళ ఆలోచన కానీ ఎవరు అర్థం చేసుకోవాలంటే, గతంలో నేను ఎప్పుడైతే నా చిన్నబాబుకి సర్జరీ చేయించినో ఆ టైంలో నేను కూడా అంతే కదా, ఒక మంచి విద్యావంతురాల్ని, నా చేతిలో ఒక పని ఉంది, చక్కటి కుటుంబం ఉంది, అయినా నేను వాళ్ళు ఇచ్చే ఫుడ్ కోసం ఎగబడి వెళ్ళి తెచ్చుకునేదాన్ని. కాబట్టి ఈరోజు నా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా అలాంటి స్థితిలోనే ఉన్నారేమో అనే ఒక చక్కటి మనస్వభావంతో నేను వాళ్ళకు భోజనం ఇవ్వడం జరుగుతుంది. ఎవరు వచ్చినా చక్కగా ఇస్తరాకులో ఒక కూర, చారు, పప్పుతో, సామాన్యులు పంచభక్ష పరమాన్నాలు తినాలని కాదు కానీ ఆకలి తీరాలి, ఆరోగ్యకరమైన ఆహారం కావాలి అని కోరుకుంటారు. అదే ఆహారము నేను వాళ్ళకు అందజేయడం జరుగుతుంది. నమస్కారం అండి, నేను పోలోజు విజయశ్రీ రాజశేఖరమూర్తి. శ్రీమతి ధనలక్ష్మి శ్రీనివాస్ గారు మా కాలనీలో ఉంటున్నారు. వాళ్ళు ఈ సృష్టిలో అందరికీ అవసరమైంది అన్నం, ఒక మనిషికి కడుపు నిండితే చాలు అని తృప్తి పడతారు. అట్లాంటి నిత్యాన్నదానం చేస్తున్న వీళ్ళను చాలా అభినందించాల్సిన విషయము. మనం ఇంట్లోనే పని చేసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాము. వీళ్ళు ప్రతిరోజు ఒక 50 మందికి ఈజీగా నిత్యాన్నదానం చేస్తున్నారు. ఇట్లాంటి ఫ్రెండ్స్ మా కాలనీలో ఉండడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. వీళ్ళు ఇంత బిజీగా ఉన్నా కూడా మేము ఎక్కడ రోడ్డు మీద కలిసినా కూడా పాపం వాళ్ళు బండి దిగి మరీ రిసీవ్ చేసుకుంటారు. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇటువంటి సేవలు అందించే ఎన్నో ఎన్జిఓ సంస్థలు నేను చూశానమ్మా, వాళ్ళ పరిస్థితులను చూశాను. చాలామంది నడిపించగలిగిన స్తోమత లేక
ఎన్నో సంస్థలు మూసివేయడం కూడా జరిగింది. మరి ఎన్నో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఉంటుంది. అసలు మీరు ఈ గురుదక్షిణ సేవా సంస్థ ఇన్ని సంవత్సరాలుగా నడిపించేటప్పుడు మీ ఆర్థిక పరిస్థితులు ఏమిటి? మీ కష్టాలు, మీ కన్నీళ్ళు ఎలా ఉన్నాయి? ఎలా ఇవన్నీ అధిగమించి ఈ గురుదక్షిణ సేవా సంస్థను ముందుకు నడిపిస్తున్నారో వివరిస్తారా? నేను మొదట సర్వీస్ స్టార్ట్ చేసినప్పుడైతే ఈ 5-10 మందికి పెట్టడం అనేది నాకు పెద్ద కష్టంగా అనిపించేది కాదు. 5-10 మంది, 20 మంది, 30 మంది అంటే కూడా ఒక 5-6 కేజీల రైసు, ఇంకొక 500-600 రూపాయలు ఉంటే నేను నా భర్త ఇంట్లో వండుకొని బండి మీద తీసుకొని వెళ్ళే వాళ్ళము. ఇది రోజు రోజుకు పెరుగుతున్నప్పుడు నిజంగా మీరు అన్నట్టు నాకు చాలా కష్టమయ్యేది. రోజుకు ఒక 10 మంది పెరుగుతూ వచ్చేవాళ్ళు, నేను ఎక్స్ట్రా ఫుడ్ వండుకొని తీసుకెళ్లాల్సి వచ్చేది. ఒకానొక టైంలో చాలా భయంతో నేను నడిపించగలుగుతున్నా ముందుకు అనే ఒక సందేహం కూడా ఏర్పడింది. అలాంటప్పుడు నాకు దాతలు, కొందరి పేర్లు, అందరి పేర్లు ఈ సమయంలో చెప్పలేని కావచ్చు, దాతల్లో సామాజిక సేవకురాలు డాక్టర్ లయన్ పద్మజాదేవి గారు పరిచయం అయ్యి, అమ్మ నువ్వు ఇంత మంచి సేవ చేస్తున్నావు, ఒంటరిగా చేసేది కాదు, మనము ముందుకెళ్ళాలి, నీకు చాలామంది పరిచయం కావాలని చెప్పేసి తను నన్ను వెంటేసుకొని కొన్ని ప్రోగ్రామ్స్ దగ్గర తీసుకెళ్ళడము, కొందరిని పరిచయం చేయడం జరిగింది. అదే క్రమంలో లయన్ పొట్టపల్లి శ్రీనివాసరావు గారు తను పరిచయం అయ్యి కూడా నాకు తన వంతు సపోర్ట్ చేస్తూ, మనోహర్ సార్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నుంచి వాళ్ళు ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వడము, వాళ్ళు రిటైర్ ఆఫీసర్లు, వాళ్ళు నాకు సలహా ఇచ్చింది కానీ మంచి మనసుతో వాళ్ళు చెప్పింది కానీ ఒక మాట ఏంటంటే, అమ్మ ఇలా రిటైర్ ఆఫీసర్లుగా ఉండి మేమే చేయలేకపోతున్న సేవ నువ్వు చేస్తున్నావు అంటే దేవుడు నీకు సహకరిస్తాడమ్మా, సమాజంలో మంచి మనుషులు చాలామంది ఉన్నారు, సేవ చేసే వాళ్ళు ఎవరు లేరు, నీలాంటి వాళ్ళని మేము వదులుకోమమ్మా, నువ్వు ఇంకా సేవ ముందుకు చేయాలంటూ వాళ్ళు నాకు ఒకసారి రైస్ పంపించడం, ఒకసారి డోనర్ని పంపించడము, ఒకసారి గ్యాస్ ఇవ్వడము, ఇట్లా చేస్తూ ఇలా ఒకరిద్దరితో మొదలైన దాతలు కాస్త ఒకరితో ఒకరు మాట్లాడుకొని, ఆ అమ్మాయి ఇట్లా నిత్యానందనం చేస్తుంది, వాళ్ళ కుటుంబమే కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు, సర్వీస్ ఇస్తూ ఉన్నారు అని చెప్పి ఒకరికొకరు చెప్పుకొని దాతలు అనిల్ చంద్రరావు గారు, తను సిడబ్ల్యూసి చైర్మన్ హన్మకొండ, తను కూడా స్పందించి ఇంటికొచ్చి మాట్లాడి సర్వీస్లో మేము కూడా ఒక చెయ్యి వేస్తామమ్మా, మేమున్నాము, మీరు సర్వీస్ చేయండి, మేము సహాయం చేస్తామంటూ నడిపించడము. ఒక 2 సంవత్సరాల ముందు నుంచి అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి సోలార్ పవర్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ గారు సురేంద్రపాల్ సింగ్ సార్ కూడా మనకు సపోర్ట్ చేస్తూ, మీరు భయపడొద్దమ్మా, మీ వెంట మేము ఉంటాం, మీరు నడిపించండి, అన్నదానానికి ఇబ్బంది జరగకుండా చూసుకుంటామంటూ ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామంది దాతలు, పుట్ట భిక్షపతి గారు, రజనీ మేడం అని మనకు డోనర్ ఉంటారు, వారు కుటుంబ పరంగా పిచ్చేశ్వరరావు రజనీ దంపతులు ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో 1 కేజీ నూనె ప్యాకెట్ ఉంటే 1 కేజీ నూనె ప్యాకెట్ తీసుకొచ్చి ఇవ్వడము, ఒక రైస్ బ్యాగ్ ఉంటే హాఫ్ ఉంచుకొని హాఫ్ తీసుకొచ్చి ఇవ్వడము, ఎక్కువ ఉంటే అమ్మ మీరు చెయ్యాలి, మేము వెనుకున్నాము, మీరు ఆపొద్దు అంటూ నాకు సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. నా పేరు శ్రీనివాస్, మాది గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థ నిత్యాన్నదానం. నేను నా భార్య ఇద్దరం కలిసి ఎంతోమందికి పేదవాళ్ళకు నిత్యం అన్నదానం చేయడం మాకెంతో సంతోషకరం. చాలామంది ఒక్కరికి సాయం చేయడానికి మనకెందుకులే అనుకునేవారు ఎంతోమంది ఉన్నారు, కానీ మేము అలా కాకుండా మాకున్న స్తోమతతోటి కొంతమంది డోనర్ల సహాయంతో నిత్యం వందలాది మందికి ఫస్ట్ 10 మంది నుంచి స్టార్ట్ చేసి ఈరోజు 100 మందికి పై మందికి భోజనం పెట్టే స్థాయికి మమ్మల్ని ప్రోత్సహించి సహకరించిన ఎంతోమంది ఉన్నారు. వారందరికీ హృదయపూర్వక వందనములు. చిన్న చిన్న అవసరాలకు కూడా కొంతమందిని భార్యల్ని బయటికి పంపించారు. నేను అలా కాకుండా ప్రతి చిన్న విషయానికి కూడా తన వెంబడి సపోర్ట్ చేస్తూ ప్రోత్సహిస్తూ తను ఉన్నత స్థితికి తీసుకెళ్లాలనే ఆలోచనతో ముందుకు సాగిస్తూ ఎన్నో అవార్డులకు కానీ రివార్డులకు కానీ ప్రోత్సహించి తను ముందుకు నడిపించడం జరిగింది. ఈరోజు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎన్నో విధాల సేవా ప్రోత్సాహాల కార్యక్రమాలకు అటెండ్ అయ్యి ఎన్నో పురస్కారాలు అందుకున్నది. నాకు చాలా సంతోషం. మాకు ప్రతి విషయంలో తోడుగా ఉండి సహాయం చేసిన సహకరించిన ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మా హృదయపూర్వక మా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా హృదయపూర్వక వందనములు. చాలామంది ఎన్నో విధాలుగా అవమానించినప్పటికి కూడా మేము వెనకడుగు వేయకుండా ముందుకు సాగాలని ఒక గొప్ప ఆశయంతో
భగవంతుని ఆశీస్సులతో ముందుకు సాగడం జరిగింది. ఈ అన్నదానం చేయడమే కాకుండా షెల్టర్ ఓపెన్ చేసి ఎంతోమంది పేదవాళ్ళకి ఆశ్రయం కల్పించాలని ఆశతోటి ఉన్నాం. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ దాతలతో పాటుగా నేను చేసే సేవ మొదట నా దగ్గర సరైన వస్తు సామాగ్రి ఉండేది కాదు. ప్లాస్టిక్ పెరుగు బకెట్లలో ఫుడ్ తీసుకొని వెళ్ళి సర్వీస్ ఇచ్చేదాన్ని. నేను రాత్రి టైంలో భోజనాన్ని పంచిపెడుతూ డే టైంలో నాకు ఎంత టైం ఉంటే అంత టైంలో మనం గతంలో ఎవరైతే అభాగ్యురాల్ని రోడ్డు మీద చూసినామో అలాంటి స్థితిలో చాలామంది హన్మకొండలో కూడా తిరుగుతుంటారు. నేను వాళ్ళని పబ్లిక్ టాయిలెట్స్ దగ్గరికి వెళ్ళి ఒక డోనర్ దగ్గర నుంచి కొన్ని పాత బట్టలు కలెక్ట్ చేసుకొని 1-2 బ్యాగులు వేసుకొని వెళ్తాను. అక్కడికి వెళ్ళి ఆ పబ్లిక్ టాయిలెట్స్ వాళ్ళ దగ్గర మాట్లాడి వీళ్ళకి స్నానం చేపించి వాళ్ళ దగ్గర ఉన్న మురికి బట్టలు తీసేసి నా దగ్గర ఉన్న బట్టలు ఇచ్చి ఇలాంటి సర్వీస్ చేస్తూ ఉంటాను. ఆ క్రమంలో మన హన్మకొండ సిబిసి చర్చ్ కమిటీ మెంబరు జాన్సన్ ప్రసాద్ గారి దృష్టికి ఈ విషయం వెళ్ళగానే వాళ్ళు ఈ మంచి పనిని ఆపకూడదు అని నాకు ఫోన్ చేసి, అమ్మ నీకు ప్లాస్టిక్ బకెట్లో భోజనం ఇస్తున్నావు ఏంటమ్మా అని మాట్లాడినప్పుడు, అయ్యా నా దగ్గర భోజనం పెట్టడానికే కష్టం ఉంది, నేను స్టీల్ క్యాన్లు ఇప్పుడు అప్పుడే కొనలేను అని మాట్లాడితే వాళ్ళు ఒక 2 రోజుల టైం తీసుకొని నాకు చక్కగా ఒక 100 మందికి సరిపోయే 2 స్టీల్ క్యాన్లు, 5 నుంచి 6 కేజీలు పప్పు ఉడకబెట్టుకోవడానికి ఒక ప్రెషర్ కుక్కరు, కొంత గ్రాసరీ ఇప్పించడం జరిగింది. అప్పుడు వస్తువులు చేతికి వచ్చినాయి కాబట్టి ఇంకా సర్వీస్ చేయాలని ముందుకెళ్తున్న క్రమంలో నా దగ్గర కొరత, గ్రాసరీ సరిపోవట్లేదు. 30 మందికి పెట్టినప్పుడు 5 కేజీలు అయితే 60 మందికి పెడితే 10 కేజీలు వండాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు నేను ఇంక ఈ సేవ చేయలేను, నా పిల్లల చదువులు ఉన్నాయి, నా దగ్గర ఉద్యోగం లేదని భయపడుతున్న టైంలో మందిరానికి వెళ్ళి ఒక ఉపవాస ప్రార్థనలో వాళ్ళు నాకు ఎవరు పరిచయం లేకపోయినా కూడా కన్నీటి ప్రార్థనతో వాళ్ళ ముందు నేను చేసే పరిచర్య, గతంలో నా కుటుంబ పరిస్థితి, దేవుడు మా కుటుంబాన్ని ఎట్లా కట్టిండు, నా పిల్లలకు మంచి మార్గం చూపించాలన్నప్పుడు దేవుడి గురించి ఒక సాక్ష్యం చెప్తే నా పిల్లలు నన్ను ఒకటే క్వశ్చన్ చేసిర్రు, ఇన్ని చేసిన దేవుడు మా డాడీని మార్చరా అని. అలాంటప్పుడు నేను మళ్ళీ వెనకకు తిరిగి దేవుళ్ళో, ప్రభువా నువ్వు తప్ప ఎవరు చెయ్యరు నాకు ఈ కార్యం, నా పిల్లలకు నేను ఇక్కడ సమాధానం చెప్పలేకపోతున్నా కాబట్టి నన్నైనా మార్చు, నా భర్తనైనా మార్చు అని నేను ప్రేయర్ చేసినప్పుడు తాగుడుకు బానిసగా ఉన్న ఆయన మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని మంచి శ్రీనివాసులాగా మారిండు కదా. ఈరోజు నువ్వు మొదలుపెట్టిన పరిచర్య దేవుడే నీ చేత మొదలుపెట్టింది ఎందుకు అనుకోవమ్మా, నువ్వు భయపడొద్దని చెప్పి నాకు ఆ రోజు ఎవరైతే ఫాస్టింగ్ ప్రేయర్ నడిపించే పాస్టర్ గారు ఉన్నారో మైకిల్ పాస్టర్ గారు, తను నాకు ఒక కానుక చేతిలో పెట్టి ఈ రోజు నుంచి దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తారు పోమ్మా అని చక్కటి బలమైన మాటలు చెప్పి వాక్యాన్ని బోధించి ఉపవాస ప్రార్థనలో ఉన్న గుంపంతా కూడా నా కోసం ప్రార్థన చేశారు. ఆ రోజు చిన్న కానుకతో మొదలైన సహాయము ఈరోజు నేను రేపటి కోసం నాకు ఎలా జరుగుతుంది, రేపటి కోసం నాకు ఎలా ముందుకెళ్ళాలి అనే ఒక భయంలో ఉన్నప్పుడు నిదర్శనంగా ఒక చిన్న మాట చెప్పాలి ఈ సందర్భంగా. ఆ అమ్మ ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలియదు. ఒక బ్రదరు ఎప్పుడో ఒక రోజు రాత్రిపూట నా బాబుని తీసుకొని నేను సర్వీస్కి వెళ్తుంటే వాళ్ళ ఆటోలో వెళ్ళినట్ట ఫుడ్ తీసుకొని, నాకైతే గుర్తులేదు. అతను కాల్ చేసి అమ్మ మీ ఇంటి అడ్రస్ చెప్పండి అని మాట్లాడడం జరిగింది. సరే ఎవరైనా ఇంటికి వస్తే అంటే వద్దంటామా అనుకొని అడ్రస్ చెప్పినాను. అతను వస్తూ ఒక వృద్ధురాలైన అమ్మను ఆటోలోకి వెళ్ళి దించిండు. నాకు అప్పుడు ఇట్లా కొంచెం అంటే ఇబ్బంది అనమాట. నా ఇంట్లో ఆ రోజు రైస్ లేదు, నేను ఇంకా అన్నదానం కోసం ఇంట్లో ఉన్న మొత్తం గిన్నెలోకి వెళ్ళి అన్నీ పంపేస్తే ఒక 4 కేజీల రైస్ అంటే ఒక 15 నుంచి 20 మందికి మాత్రమే ఇవ్వగలుగుతా భోజనము, అంత రైస్ పెట్టేసిన. ఆమె వస్తుంది ఇంట్లోకి, నేను ఇక్కడ ఆశ్రమం పెట్టిన అనుకుంటున్నారా ఏంది వీళ్ళు,
అని కొంచెం మనసులో ఇబ్బంది పడుతున్నా. అయినా సరే వాళ్ళు వస్తే కూర్చోబెట్టినా, నేను వంట చేస్తున్నామ్మా ఒక 5 నిమిషాలు కూర్చోండి అని అన్నం వారు చేసి వచ్చి వాళ్ళకి ఛాయ్ పెట్టించిన, మీకు తాగుతుండండి అమ్మా, నేను అన్నం బంద్ చేసుకొని వస్తా అని బంద్ చేసి వచ్చి కూర్చున్నా. అమ్మ నా దగ్గర ఒక 5 నిమిషాలు మాట్లాడింది. ఎందుకు చేస్తున్నావు ఇంత పరిచర్య, ఎవరు చేయమన్నా నీకు, నీ పిల్లలు చిన్నోళ్ళు, నీ వయసు ఎంత అని చాలా క్వశ్చన్లు వేస్తుంది నన్ను. అప్పుడు నా మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే, ఈమె వరకు ఈ సమయంలో నేను ఇంత చికాకులో ఉంటే ఈమె అన్నిన్ని క్వశ్చన్లు వేస్తూ ఉంది అనుకొని మనసులో అనుకున్నా. కానీ సమాధానం చెప్పిన ఆమెకు, అమ్మ నాకు ఆస్తిపాసులు అమ్మి నేను పెట్టడం లేదు ఇప్పటి వరకు అయితే, నేను కష్టపడి నా ఇంట్లో కలిగింది పంచిపెడుతున్నా, నలుగురు ఇచ్చింది కూడా పంచిపెడుతున్నా. ఈ రోజుకైతే రైస్ అయిపోయింది, రేపు నాకు దేవుడిస్తే నేను చేస్తా సర్వీసు, లేదంటే రేషన్ బియ్యం వస్తాయి ఇంకొక 4 రోజులైతే, ఆ రేషన్ బియ్యము మేము తింటాము, అందులోకి వెళ్ళి కూడా నేను పంచి పెడతామ్మా. ఇంకా ఇంతకంటే ఎక్కువ నేను వేరే ఆశలు పడాలా, ఎవరో ఇస్తారు అని పేరు చెప్పుకొని వెళ్ళాలా అనే మార్గం అయితే నాకు తెలియదు. అప్పటి వరకు ఏం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, నేను 38 నెలల ఆశ్రమంలో పనిచేసినప్పుడు నాకు ఇక్కడ సిటీ తెలియదు, నేను 10 సంవత్సరాలు హైదరాబాద్లో జీవనోపాధి కోసం వెళ్ళినప్పుడు ఇక్కడ వాళ్ళు నాకు తెలియదు. కాబట్టి ఎవరు వచ్చినా దేవుడు పంపిస్తే, దేవుడి కృపతోటి దేవుడు వాళ్ళకు మంచి మనసిస్తే మాత్రమే నా అడ్రస్ పట్టుకొని వచ్చిన వాళ్ళు తప్ప నాకు రిఫరెన్స్ ఇచ్చి పంపించిన వాళ్ళంటే ఎవరు లేరు. ఇలా మాట్లాడినప్పుడు అమ్మ అంటుంది, ఇంతసేపు మాట్లాడినావు కదమ్మా, నీకు కోపం రావట్లేదా, ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తున్నావు బిడ్డ అంటే, లేదమ్మా కోపం అంటే చేసే పనే ఇది కాబట్టి, కోప్పడితే నీ మీద కోప్పడ్డట్టు భోజనం ఇచ్చే వాళ్ళ దగ్గర కూడా కోప్పడితే వాళ్ళు భయపడిపోతారు నా దగ్గర. పిచ్చోళ్ళు కూడా భోజనం పెడితే ఒకరోజు మొహం మీద చల్లేస్తారు, రెండో రోజు అమ్మ వస్తుంది అన్నం పెడుతుందని, అమ్మ నాకు ప్లేట్ ఇవ్వమంటారు, బట్టలు ఇవ్వమంటారు, నేను కోప్పడనమ్మా అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఏమనుకుంటున్నావంటే, ఇదమ్మ పరిస్థితి, రేషన్ బియ్యం వస్తే రేపు వండి పెడతా, లేదంటే ఊరుకుంటామ్మా అంటే, లేదు బిడ్డ నువ్వు ఆపవు సర్వీసు, నేను ఇప్పుడు నీకు క్వింటా రైస్ ఇచ్చిపోతున్నా అని 2 50 కేజీల రైస్ బ్యాగ్స్ ఆమె హసన్పర్తి రైస్ మిల్లులో బియ్యం పట్టించుకొని అన్ని ఆశ్రమాలకు ప్రతి సంవత్సరము ఎంజిఎంలో ఆమె హౌస్ కీపింగ్ చేసి రిటైర్ అయిందనమాట. తను అందరికి ఇస్తున్న క్రమంలో ఈ ఆటోలో వెళ్తుంటే ఆటో అతను చెప్పిన మాట ఏంటంటే, అమ్మ నాకు ఒక అమ్మ అన్నదానం చేసి ఆమె తెలుసు, నేను ఆమెను పరిచయం చేస్తా, నాకు అనాథాశ్రమం లేదు, అడ్రస్ లేదు, ఒక ప్లేస్ లేదు కాబట్టి నేను ఎవరికి ఎక్కువ తెలియదు కదా. అతను చెప్పిన మాట నీకు నమ్మకం అనిపిస్తేనే నువ్వు అక్కడ వెళ్ళి ఇవ్వండి అమ్మా, లేదంటే మనం వచ్చేద్దాము అని చెప్పి నాకు చెప్పిండమ్మా. నాకు దేవుడే ఈ మార్గం చూపించిండు అని నాకు తను ఆ రోజు ఆ క్వింటా రైస్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఎప్పుడైతే నిండుకుండగా ఆ రోజు నా ఇంట్లో ఉందో ఇప్పటి వరకు కూడా రేపటి కోసం ఈరోజు బియ్యం లేదు, పప్పు లేదు అనే బాధ కాకుండా, రేపు ఉంది కార్యక్రమం అంటే ఈరోజు ఎవరో ఒకరి ద్వారా కూరగాయలు కానీ విస్తరాకులు కానీ లాస్ట్కి ఒక ఆటో కిరాయి కోసం కానీ, అమ్మ మా వంతు ఒక 10 మందికి భోజనం పెట్టు అని ఒక 500 ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే ఒక పండో ఏదన్నా అంటారు. నేను చెప్తా వాళ్ళకు, ఆ 500తో పండు వంచితే కడుపు నిండదు, మీరు ఇచ్చింది ఉపయోగించుకొని ఇంకో 5-10 మందికి భోజనం కలిపి పెడదాము అని చెప్పేసినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తూ ముందుకొస్తూ, ఇదంతా దేవుడి కృప వల్ల మనుషులకు దేవుడిచ్చిన జ్ఞానము మంచి మనసుతోటి నాకు సహాయం అందుతుంది. ఇంతగా సమాజంలో మీ మానవత్వం స్ఫూర్తితో ఆకలి విలువ తెలిసిన మీరు చేస్తున్న ఈ సేవలను గుర్తించి సమాజం కానీ ప్రభుత్వం కానీ మిమ్మల్ని గుర్తించిందా? గుర్తించి ఏదైనా సన్మానం కానీ సత్కారం కానీ ఏమైనా అవార్డులు ఇచ్చారా? ఆ వివరాలు ఏంటో మాకు చెప్తారా? నేను చేసే సేవలో అవార్డ్స్ రివార్డ్స్ వస్తాయనైతే నేను సేవ మొదలు పెట్టలేదు. కానీ ఫస్ట్ నాకంటే ముందు ఉన్న గురువులు సామాజిక సేవలో సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా క్రాంతిజ్యోతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రజని రుద్రమ మన పర్కాల్లో ఉంటారు. తను ఉమెన్స్ డే సందర్భంగా అంతర్జాతీయ నృత్య దినోత్సవాలని పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ అదే సభలో సామాజిక సేవకులను గుర్తించి సన్మానం చేసి నాకు మీ అందరి సమక్షంలో సామాజిక గురువులలో మొదటి గురువు, నన్ను గుర్తింపు చేసిన మొదటి వ్యక్తి రజని రుద్రమ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. తను అవార్డు ఇచ్చినప్పుడు చాలామంది సామాజిక సేవకులను ఆ సభలో నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నాకంటే గొప్ప సేవ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంతకంటే నేను ఇంకా ఎక్కువ చేయాలి. ఏదైతే ఇది వచ్చిందో వాడి ఒక్కదాంతో కాకుండా నేను మరింత మందికి స్ఫూర్తిగా నిలబడాలంటూ ఆ రోజు మొదలుపెట్టిన కార్యక్రమంలో తీసుకున్న అవార్డు నుంచి అనేక సంస్థల వాళ్ళు, కన్నతల్లి ఫౌండేషన్ అయి ఉండొచ్చు రాజన్ బాబు గారు, అదేవిధంగా డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్ గారు ప్రొఫెసర్, తను కూడా ఒక సామాజిక కళాకారులను సామాజిక సేవకులను గుర్తించి ఇచ్చే అవార్డులో
గుర్తించి అవార్డు ఇవ్వడము, అవార్డు తర్వాత అమ్మ మీరు ఇదే కార్యక్రమం చేయడం కాదు, ఇంకా అనాథ వృద్ధాశ్రమం కానీ ఇంకా ఆశ్రమాలు మీరు ఎస్టాబ్లిష్ చేసే పని కూడా చేయాలంటూ నాకు కొంచెం స్థలం ఉంది, ఆ స్థలం దగ్గరకు వచ్చి వారు చూసి వారి స్పందనను తెలియజేసి మనకు కొంత ఆర్థిక సహాయం కూడా అందజేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా మనకు జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ వాళ్ళు మదర్ తెరిసా పుట్టినరోజును పురస్కరించుకొని మహబూబ్ నగర్ పిలిచి అక్కడ కూడా మనకు సన్మానం చేసి అవార్డు ఇవ్వడం జరిగింది. మా గురువు గారు అని చెప్పాను, కొమ్మూరి శ్రీనివాసరావు గారు, కొమ్మూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు. వాళ్ళు హైదరాబాదు మన రవీంద్ర భారతిలో ప్రోగ్రాం చేసి అక్కడ కూడా మనకు అవార్డు ఇవ్వడం జరిగింది. అక్షరదివిటి వార్తా పత్రిక వాళ్ళు కూడా అదే రవీంద్ర భారతిలో మనకు అవార్డు ఇవ్వడం జరిగింది. చాలా సంస్థల వాళ్ళు పిలిచి అవార్డులు, సర్టిఫికెట్లు, రివార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాకపోతే ఈ సమయంలో నేను వాటికి మనిషిలాగా మనుషులు చేసే వాటికి పొంగిపోయి సంతోషించడం కాదు, కానీ ఇదంతా కూడా నన్ను ఏర్పాటు చేసుకున్న దేవాది దేవునికే కృప కలగాలని మాత్రమే ఈ సేవ చేస్తున్నా. ఇవన్నీ కూడా దేవునికే మహిమకరంగా మారాలని ఈ సేవను మున్ముందు ఇంతకంటే కూడా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో నడిపిస్తాను, కొనసాగిస్తానని తెలియజేస్తున్నా. దాతలు ముందుకొచ్చి సహకరిస్తే ఈ నిత్యాన్నదానము ఆపకుండా ఒక నిత్యాన్నదాన సత్రం కూడా ఏర్పాటు చేసి అనాథ భాగ్యులను ఆదరించి ఆశ్రయం కల్పించాలని ఆశ కూడా ఉంది. దేవుని చిత్తం అయితే ఇదంతా జరగాలని కూడా ప్రతి ఒక్కరూ ప్రార్థించండి, సహకరించే వాళ్ళు సహకరించండి. అసలు మీరు చేసే త్యాగంతో కూడిన సేవాభావంతో ఎప్పుడైనా నా దేవుడే నాకు పెద్ద రివార్డ్ అనే ఫీలింగ్ ఏమైనా అనుభవించారా? ఈ అవార్డులు రివార్డుల గొప్ప కాదు, కానీ నా దేవుడే నాకు అవార్డు రివార్డు కూడా, దేవునికే మహిమ కలుగునుగాక. చివరిగా రామ్దేని ధనలక్ష్మి గారు ఏ స్వార్థం లేని త్యాగంతో చేస్తున్న సేవలకు నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నాం. దివ్యవాణి టీవీ తరఫున మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం. ఇటువంటి గొప్ప మానవత్వపు విలువలు కలిగిన సేవ చేసే మీరు మరి మీ అనుభవం ద్వారా నేర్చుకున్న జీవిత సత్యాల నుండి, జీవన శైలిలో మీరు తెలుసుకున్న ఎన్నో విషయాల ద్వారా మా దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు ఇచ్చేటువంటి సందేశం ఏమిటో చెప్తారా? ఈ సందర్భంగా మన దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నేను ఇచ్చే చిన్న సందేశము, నేను సందేశం ఇచ్చేంత పెద్దదాన్ని మాత్రం కాదు, కానీ నాదొక ఆలోచన మీతో పంచుకుంటున్నా. మనము సమాజాన్ని ఉద్ధరిద్దామని ముందుకెళ్ళేటప్పుడు సమాజంలో చేసే మార్పులని మొదట మన కుటుంబంలో ప్రేమ అభిమానాలు కుటుంబంలో అంతరించిపోతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల వ్యక్తులు ఒంటరిగా ఉండి డిప్రెషన్లో ఉండడము, మొబైల్ ఫోన్స్కి అటాక్ట్ అవ్వడము, అక్కడ జరుగుతున్న డిప్రెషన్ని తీసుకొచ్చి కుటుంబంలో ఉన్న ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళని హింసించడము, ద్వేషించడము, ప్రేమించడం మానేసి మనకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని. అది సమాజంలోకి వెళ్ళి మనము మెసేజ్ చెప్పాలి అన్నప్పుడు మన కుటుంబంలోనే ఈ ప్రేమ లేకపోతే సమాజం మనల్ని ఎలా చూస్తుందనేది ఒక విషయాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ప్రేమలు, విలువలు, కుటుంబ ప్రార్థనతోటి దేవుని ప్రేమను పొంది అదే ప్రేమను ఇతరులకు పంచాలని ఆశిస్తున్నాను. గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మేము చేసే సేవా కార్యక్రమాలను ప్రోత్సహించి గుర్తించి గుడ్ సమరిటన్ అనే కార్యక్రమం ప్రసారం చేస్తున్నటువంటి దివ్యవాణి టీవీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చూశారు కదండి, చిన్న వయసులోనే ఎంతో పెద్ద మనసుతో రామ్దేని ధనలక్ష్మి గారు గురుదక్షిణ ఫౌండేషన్ అనే సేవా సంస్థ ద్వారా మానవత్వంతో చేస్తున్న సేవ నిజంగా ఎంతో అభినందించవలసినదే. ముఖ్యంగా ప్రపంచంలో అన్ని దానాల కంటే అన్నదానాన్ని మించిన ఏ దానము లేదంటారు మన పెద్దలు. అన్నార్తులకు ఆకలి తీర్చి నిత్యాన్నదానం ఎంతో విలువైనది. అటువంటి సేవ అభినందించదగ్గదే. ఇలాంటి ఎంతోమంది ఎన్నో విధాలుగా సమాజానికి తమ వంతు బాధ్యతగా స్ఫూర్తిదాయకంగా ఎన్నో విశిష్ట సేవలు అందిస్తున్న అటువంటి సేవలను అందించే మరో మంచి సమరీనితో గుడ్ సమరిటన్ అనే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. నమస్కారం.